గమనించాలి. మనుషులైనా సరే, జంతువులైనా సరే, పక్షులైనా సరే, ఎవరైనా సరే బంధం ఒకటేనండి. మనుషులు వేరే ఉండొచ్చు, జంతువులు వేరే ఉండొచ్చు, పక్షులు వేరే ఉండొచ్చు. అయితే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఎన్నడూ వేరు కాదండి. అన్నిట్లోనూ, అన్ని సందర్భాల్లోనూ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఒకటిగానే ఉంటుంది. మనుషుల్లోనూ తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది, జంతువుల్లోనూ తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది, పక్షుల్లో కూడా తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే తన బిడ్డలకు ఆహారమును ఏర్పాటు చేయడానికి ఆ తల్లి ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడి నుంచి ఆహారం తీసుకొచ్చి తన బిడ్డలకు ఆహారాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ గమనించినట్లయితే తల్లి ప్రేమ మనకు కనపడుతుంది కదా. మనుషుల్లో కూడా తల్లి, తండ్రి తన బిడ్డల బాగోగుల కోసమే వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు. మనుషుల్లోనూ అలానే ఉంటుంది, జంతువుల్లోనూ అలానే ఉంటుంది, పక్షుల్లో కూడా అలానే ఉంటుంది. ఎక్కడైనా సరే తల్లి తల్లే, తండ్రి తండ్రే, బంధం బంధమే. ఒకసారి ఆలోచన చేద్దామండి. మనం కలిగి ఉన్న తల్లిదండ్రులను బట్టి మనం గర్వపడాలి, మనము సంతోషపడాలి, వారిని మనము సన్మానించాలి, వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇవ్వాలి.